అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజున మంచి ముహూర్తం ఉండడం వల్ల 11:48కి నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఇంటి దగ్గర నుంచి పొద్దున్న బయలుదేరిన కాడి నుంచి కూడా ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేదాకా కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మమ్మల్ని అభిమానించే ప్రజలు కానీ పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికి నన్ను ముఖ్యంగా ఆశీర్వదించడానికి మద్దతు పలుకుతూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న చంద్రశేఖర్ రెడ్డి గారి నామినేషన్ కానీ అదే కాకినాడ సిటీలో, కాకినాడ రూరల్లో కన్నబాబు గారిది కానీ, అలాగే పిఠాపురంలో గీత గారిది కానీ, అలాగే నేను తునిలో దాడిశెట్టి రాజా గారిది కానీ, అలాగే జగ్గంపేటలో తోట నరసింహ గారిది కానీ, ఈ చూసుకుంటే ఈ అలాగే ప్రతిపాడులో వరుపుల సుబ్బారావు గారిది కానీ, ఎందుకంటే పెద్దాపురం ఇప్పుడే అయిపోతున్నారు ఇదే ముహూర్తానికి. బట్ ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చి ఈ నాయకులకి మా అందరికీ కూడా మద్దతుగా మా వెన్నంటూ ఉంటూ కూడా ఇచ్చిన ఇది అంత భరోసా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఆల్రెడీ గెలిచేసే విధంగా కూడా ఈరోజు మద్దతు ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కూడా భారీ మెజార్టీతో గెలుస్తామన్నకి ఈరోజు ఇచ్చిన మద్దతుతో సందేహం లేదని చెప్పి కూడా మాకు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అంటే నేను పూర్తిగా అదంతా చూడలేదు కానీ నాకు చెప్పడం జరిగింది ఇందాక వచ్చే ముందే. కాపు రిజర్వేషన్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దానికి మద్దతుగా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఆఫ్ చేశారని మీ అందరికీ తెలుసు. అప్పుడు చాలామంది నాయకుల్ని ఆ రోజున దానికి మద్దతుగా వచ్చేసిన నాయకులు మమ్మల్ని అందరినీ కూడా చాలామందిని ఆ రోజున ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఆఫ్ చేసిన వైను ఎప్పుడంటే తెలుగుదేశం టైంలో ఆ విధంగా అణగదొక్కి కూడా ఆ రోజున ఆ ఉద్యమాన్ని కూడా పూర్తి స్థాయిలో అణగదొక్కిన పరిస్థితులు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పర్టికులర్ కాపు రిజర్వేషన్ మీద కూడా చెప్పడం జరిగింది. ఇది కేంద్రం పరిధిలోనిది, ఈ కేంద్రం పైన పార్లమెంట్లో అమెండ్ అయితే కానీ ఈ రిజర్వేషన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసే పరిస్థితులు లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నేను చేస్తున్నానని హామీ ఇచ్చారు కానీ అది ఎక్కడా జరగలేదు. కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తామని పెట్టి ఈ రోజున ప్రతి కాపు మహిళ అకౌంట్లో ప్రతి సంవత్సరం కూడా కాపు నేస్తం పేరిట 15,000 రూపాయలు వేయటమే కాకుండా అలాగే అమ్మ ఒడి కార్యక్రమం రకరకాల పథకాల ద్వారా కూడా ప్రతి కాపు కుటుంబానికి ముఖ్యంగా మధ్యతరగతి నిరుపేద కుటుంబాలు అన్నింటిని కూడా ఆదుకున్న విధానం కూడా మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు గడిచిన 4-5 సంవత్సరాలుగా. ముఖ్యంగా మన సమాజంలో సమానత్వం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలి, సమానత్వం రావాలంటే అందరూ కూడా అన్ని కులాలు కూడా ఆర్థికంగా బలపడాలి, అప్పుడే సమానత్వం వస్తుందని చెప్పే ఆలోచనతోనే ఈ రోజున ఆయన గొప్ప సంక్షేమ కార్యక్రమాలని ఏమాత్రం అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా నిజమైన లబ్ధిదారులకి ప్రతి కుల సంఘాలకు కూడా ఈ రోజు అందించిన విధానాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా రేపు జరిగే ఎన్నికలను కూడా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాటిట్యూడ్ ఎన్నికలు అంటే ఆయన రుణం తీర్చుకునే విధంగా కూడా ఈ రోజున ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతు పలుకుతున్న విధానాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బడుగు బలహీన వర్గాలకే కాకుండా ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా నిరుపేద కుటుంబాలను కూడా ఆయన పథకాల ద్వారా ఆదుకుంటున్న వైనాన్ని కూడా అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజున ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేద కుటుంబాన్ని ఆ రోజున కోవిడ్ సమయంలో ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకున్న విధానం అయితే కానీ అలాగే లబ్ధిదారులని కూడా నిజమైన లబ్ధిదారులను ఐడెంటిఫై చేసి ఏమాత్రం అవినీతికి తావు లేకుండా కూడా చేస్తున్న వైనాన్ని కూడా ఈ రోజున అందరూ కూడా గుర్తు చేసుకుంటూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇదే రకమైన పరిపాలన కొనసాగుతుంది అనే ఆలోచనతో ఉన్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియదు. సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు
ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.